హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే రుచి ఫుడ్స్ దగ్గరికి అయితే వచ్చానన్నమాట. ఇక్కడైతే బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అయితే ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 69 రూపీస్ ఓన్లీ అనమాట. వెజ్ థాలీ అయితే 69 రూపీస్, ఫుల్ మీల్స్ వెజ్ థాలీ అయితే 120 రూపీస్ అనమాట. అలాగే నాన్ వెజ్ కాంబో కావాలంటే 149 రూపీస్ ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ అయితే అది. సో సంగటి వచ్చేసి 30 రూపీస్, ఎనీ కలర్ రైస్ 60 రూపీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఓనర్స్ చేత కూడా ఖచ్చితంగా చెప్పిస్తాను. ఒకవేళ కుదిరితే నేను కూడా చెప్తాను లొకేషన్. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇచ్చి నేను ఓన్గా లొకేషన్ చెప్పి ఓనర్స్ చేత కూడా చెప్పించిన, ఇంకా కామెంట్స్లో అడుగుతున్నారు లొకేషన్ అని అయితే. సో మీరు డిస్క్రిప్షన్లో చూస్తే లొకేషన్ ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ఫుల్ వీడియో చూసినట్టయితే లొకేషన్ అక్కడ కూడా ఉంటుంది. సో లొకేషన్ కావాలంటే వీడియో మొత్తం చూడండి. ఈ లొకేషన్ వచ్చేసి రేణుగుంట రోడ్లో టీవీఎస్ షోరూమ్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఇదైతే చచ్చిపోతావా, పోతావా, పోతావా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయో అది చూసుకోండి.
టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? చాలా శుచిగా శుభ్రంగా విటమిన్స్తో కూడుకున్న ఫుడ్ ఇది. నిజంగానే పేరు రుచి తగ్గట్టు మరింత రుచిగానే ఉంది. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఒక కస్టమర్స్కి సాటిస్ఫై అయ్యే విధంగా ఎక్సలెంట్. మీరు ఎన్ని డేస్ నుంచి తింటున్నారు ఇక్కడ? నేను దగ్గర 6 months నుంచి తింటాను. మీకు ఏది ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ మీరు? నేను వెజ్ నాన్ వెజ్ 2 తీసుకున్నాను. 2 చాలా బాగుంది. బాగుంటుందా? ఎక్సలెంట్. ఓకే అన్న, థ్యాంక్స్. వెజ్ 70 రూపాయలు, సంగటి చికెన్ 80 రూపాయలు, సంగటి బోటి 90 రూపాయలు, బిర్యానీ 100 రూపాయలు, వెజిటేబుల్ రైస్ 60 రూపాయలు, దొండకాయ రైస్ 60 రూపాయలు, ఫ్రైడ్ రైస్ 50 రూపాయలు. ప్రతిరోజు ఉంటారా? ప్రతిరోజు ఉంటుంది. ఆదివారం ఉంటుంది. ఆ రోజు మాది మిస్ అవ్వదు. ఆదివారం కూడా ఉంటుందా? ఉంటుంది. అడ్రస్ ఏం వస్తుంది అంకుల్ ఇది? రేణిగుంట రోడ్డు, హీరో హోండా షోరూమ్ ఆపోజిట్ లో ఉంటుంది రుచి. ఇది టీవీఎస్ షోరూమ్ రేణిగుంట రోడ్డు. ఇది చికెన్ బిర్యానీనా? ఇది శర్వానా? చికెన్ శర్వానా? బోటి. ఓకే. చికెన్ గ్రేవీ. ఓకే. ఇది చికెన్ ఫ్రై. వెజ్ బిర్యానీ. ఇంకా మీల్స్లో ఇది రైస్, ఇది పప్పు, ఇది సాంబార్, ఇది రసం. ఓకే. ఇదేం పచ్చడా? దోసకాయ పచ్చడా. ఓకే. చిక్కుడుకాయ తాలింపు, స్వీట్. ఇవి ఉంటాయి మీ దగ్గర? ఓకే. ఇప్పుడైతే వెజ్ నాన్ వెజ్ 2 తీసుకున్నా. వీటి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందని. ఇది వచ్చేసి పప్పు రైస్ అన్నమాట. అలాగే ఇది వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై, ఇంకా ఇది స్వీట్, ఇది పచ్చడి, ఇవన్నీ కలర్ రైసెస్ అన్నమాట. అలాగే ఇది వచ్చేసి బిర్యానీ, ఇది వచ్చేసి చికెన్ కర్రీ. సో టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంటుందని చెప్పి. ఫస్ట్ అయితే పప్పు ఇంకా రైస్ అయితే టేస్ట్ చూస్తాను. పప్పు రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడైతే చిక్కుడుకాయ ఫ్రై కూడా అయితే టేస్ట్ చూద్దాం.
బాగుంది ఇది కూడా పచ్చడి. ఇప్పుడైతే నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నా, చూద్దాము. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు. బాగుంది. భోజనం బ్రహ్మాండంగా ఉంది, సూపర్ గా ఉంది, బాగా రుచిగా ఉంది, చీప్ రేటు కూడా తక్కువ. ఎవరికి నాకు ప్లేట్ ఇచ్చే బాడీ పెట్టిస్తా. వాళ్ళకిద్దరు గొరుగులు పెట్టు, వాళ్ళకిద్దరు గొరుగులు పెట్టు. పెద్దయినా కవర్ వేసి అంతే కదా. అయిపోయింది అనుకుంటాను. ఓకే అంకుల్, ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి.